దేవుడు వినిపించుకోనట్టు ఉంటే, నీకు ఆన్సర్ రాకుంటే దేవుడు వినలేదు అని నువ్వు అనుకోవద్దు. వినబడినట్టు ఏమీ ఆన్సర్ లేకుండా ఉన్నాడు అంటే వదిలేశాడని అర్థం కాదు. పిచ్చిదానా, నేను మంచోడినై మంచిదాన్నై ఉన్నప్పుడు కాదు, నేను పూర్తిగా చెడిపోయిన స్థితిలో, చచ్చిన స్థితిలో, నీకు శత్రువుగా నడుచుకున్న దినానే నన్ను ప్రేమించి, ఆ చెడిపోయినోడిని, ఆ చెడిపోయిన దాన్ని ప్రేమించి మనల్ని పరీక్షించే హక్కు లేదు యేసయ్యకి. ఎంత శాతం ఉందంట? 100కి 20%, 80%, లేకపోతే ఏమంటారు మీరు? 100కి 100% అంటారా? డౌట్ లేదా? పరీక్షించుకునే హక్కు ఉందా? అధికారం ఉందా? ఎందుకు? చాలా చేశాడు, చెయ్యబోతున్నాడు, సిద్ధపరిచాడు కూడా. గనుక తప్పనిసరిగా పరీక్షించుకుంటాడు. మనం కూడా అన్ని జనుల్లోంచి రక్షించబడ్డోళ్ళమే. పరీక్షించుకుంటాడు. అబ్రహాం అంతటి వాడినే పరిశోధించినప్పుడు, అంతటి విశ్వాస వీరుణ్ణే పరిశోధించినప్పుడు, మరి నిన్ను నన్ను పరిశోధించొద్దు? ఏమ్మా, పరిశోధించాలా లేదా? నిద్ర వచ్చిన వాళ్ళు గట్టి స్తోత్రం చెప్పండి. ఆయన పరిశోధిస్తే ఆమె పాస్ అయిందండి. పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదన్నాడు. అంటే మీరు కుక్క పిల్లలు అంటాడు. అవమానంగా మాట్లాడాడు, అవమానపరిచినట్టు మాట్లాడాడు. అదే మాట నేను మిమ్మల్ని అంటే ఉంటారు. ఇక మిమ్మల్ని షాలేమన్నా అని పోతే ఎందుకు కుక్క పిల్లలు అంటున్నాడు. నేను రాను బామ్మ, ఏంది అసలు నోరు కుదరట్లా ఆయనకి, ఏంది కుక్క పిల్ల అంటున్నాడు ఏంటి చండాలంగా? అంత మాట అంటే ఆయన వదిలిపెట్టదే. ఏమంది? ఎంత తగ్గించుకుందో చూడండి ప్రభువా. మరి కుక్క పిల్లలు ఎట్ట బతకాలంది? పిల్లల రొట్టె మొక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదంటే మరి కుక్క పిల్లలు ఎలా బతకాలి? వాటికి మేత ఎక్కడా? పిల్లలు తిన్నంగా మిగిలిన ముక్కలే కదా అనుకో. మేము కుక్క పిల్లలమే అనుకో, కుక్కలమే అనుకో, కుక్క పిల్లలమే అనుకో, నీ వాళ్ళు పిల్లలే అనుకో. కనీసం వాళ్ళు తిన్నంగా వాళ్ళకి ఇవ్వంగా మిగిలిన అన్నా మాకు వేయాలి కదయ్యా నువ్వు. ఎంత విషయాన్ని పట్టుకుందో చూడండి ఆమె. అహంకారంతో పోగా తమను తాము తగ్గించుకొని ధన్యులైన వారి జాబితాలో ఈమె కూడా చేర్చబడింది. ఎంత ధన్యత లభించింది ఆమెకంటే, ఆ మాట అనేసరికి యేసయ్య హృదయం కదిలిపోయింది. అరే, దీనురాలు, గర్వహృదయురాలు కాదు. 2 విషయాలు గుర్తుపెట్టుకో తమ్ముడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర కూర్చొని కొన్ని విషయాలను గురించి నువ్వు మొత్తుకున్నప్పుడు, మొర్ర పెట్టినప్పుడు, దేవుడు వినిపించుకోనట్టు ఉంటే, నీకు ఆన్సర్ రాకుంటే దేవుడు వినలేదు అని నువ్వు అనుకోవద్దు. వినలేదు అని నువ్వు అనుకోవద్దు. నీకు చెవులు ఇచ్చింది ఎవరు? వాటితో ఏం చేస్తావు? నువ్వు వింటావు. వినటానికి నీకు చెవులు ఇచ్చిన వాడికి వినపడదా? ఆమె కేకలు యేసుప్రభుకి వినపడలేదా? వినపడ్డాయి, కానీ వినిపించుకోనట్టు వెళ్తున్నాడు. ఆమెను సృష్టించింది ఎవరు? ఆమెను చేసింది ఎవరు? ఆయనే. ఆమె చరిత్ర తెలియదు ఆయనకి. కానీ పట్టించుకోనట్టు దాటి వెళ్ళిపోతున్నాడు అంటే నిన్ను వదిలేశాడని అర్థం కాదు. ఇక ఎప్పటికీ నిన్ను పట్టించుకోవడని అర్థం కాదు. వినబడినట్టు ఏమీ ఆన్సర్ లేకుండా ఉన్నాడు అంటే వదిలేశాడని అర్థం కాదు. పిచ్చిదానా, నీకు చెవులు ఇచ్చినోడు వినుకుంటాడా? నీకు నోరిచ్చినోడు ఆయన మాట్లాడకుండా ఉంటాడా? నీకు చేతులు ఇచ్చినోడు తన చేతితో నీకు సాయం చేయకుండా ఉంటాడా? నీ మనసు, దాని అందలి పట్టుదల, నీ అందలి విశ్వాసము, నీ నిరీక్షణ, నీ తగ్గింపు, నీ ఎదురు చూపుని ఆయన పరీక్షించుకుంటాడు. పరీక్షించుకొని తమ్ముడు, పరీక్షించుకొని నీకు స్తోత్రం ప్రభువా అని సమీపానికి వెళ్ళు. నువ్వు వినటం లేదు అని నేను అనుకోను ప్రభువా,
నువ్వు వినట్లేదని నేను అనుకోను. నాకు చెవులు ఇచ్చినోడివి, నువ్వు వినవా? నువ్వు వింటావు, కానీ ఎందుకో మౌనంగా ఉన్నావు. దేవా, నన్ను పరీక్షిస్తున్నావా? వెంటనే సహాయం పొందడానికి అర్హుడిని కాదా, అర్హురాల్ని కాదా? పర్వాలేదు నాయన. లేకపోతే నేను ఇంకా నలగవలసి ఉన్నదా? నా ఆర్తధ్వనులు ఇంకా నీ చెంతకు చేరవలసి ఉన్నదా? పర్వాలేదు నాయన, నేను నిన్ను తృణీకరించును. నీ దయ కోసం, నీ కృప కోసం నేను కాచుకుంటా. కానీ నువ్వు వినకుండా మాత్రం ఉండవయ్యా. నా ఆర్తధ్వని నీ సన్నిధిలో వినపడుతుందని నాకు తెలుసు. నేను ఎన్నిసార్లు మొర్ర పెట్టాను, అన్నిసార్లు నా మొర్ర నీ యొద్ద చేరిందని తెలుసు. నా ప్రార్థనలు నీ చెంత ఉన్నవని తెలుసు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావని నాకు తెలుసు. ఎందుకంటే నేను పాపినై ఉన్నప్పుడే నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినోడివి నువ్వు. నేను మంచోడినై మంచిదాన్నై ఉన్నప్పుడు కాదు, నేను పూర్తిగా చెడిపోయిన స్థితిలో, చచ్చిన స్థితిలో, నీకు శత్రువుగా నడుచుకున్న దినానే నన్ను ప్రేమించి, ఆ చెడిపోయినోడిని, ఆ చెడిపోయిన దాన్ని ప్రేమించి చచ్చిపోయినోడు అని నాకు తెలుసు. నువ్వు నా కోసం ప్రాణం పెట్టినోడు అని నాకు తెలుసు. నువ్వు నా మొర ఎందుకు వినవు దేవా? నువ్వు నా ప్రార్థన ఎందుకు వినవు? ఖచ్చితంగా వింటావు. కానీ నా నిరీక్షణను, నా విశ్వాసాన్ని నువ్వు పరీక్షిస్తున్నావు. ఏదేమైనా అన్యుల దగ్గరికి వెళ్ళి చేయి చాపను, మరొక దారి నేను వెతుక్కోను. నా రక్షకుడివి, నా ప్రియుడివి, నా రాజువి, నా ప్రభువి, నా దేవుడివి, నాకున్న ఆధారము నువ్వే. నీట ముంచిన, పాల ముంచిన నువ్వే. నా స్థితిని, నా గతిని ఏం చేసినా నువ్వే. నువ్వు ఆనసరిలేదని నేనేం కోపడినాయా? సర్వాధికారి నువ్వు, నీ ఇష్టం. కానీ నేను ఒకటి మాత్రం ఎరుగుదును, నా మొర్ర నీ చింత చేరిందని మాత్రం నాకు తెలుసు. ఇంకా ఎన్ని మొర్రలు చేరాలో అన్ని మొర్రలు చేరుస్తా, మొర్ర పెడతానే ఉంటా. నా మొర్ర ఆగదు, నేను ఆగను. ఎందుకంటే నేను వేదనలో ఉన్నాను, నేను నలిగిపోతున్నాను. నీ సన్నిధి, నీ పాదాలు తప్ప నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు, వేరే దిక్కు లేదు నాకు. ఏ నరుని దగ్గరికి పోయి నేను దేహి అని అడగలేను. నేను నీ పాదాల దగ్గరికి వచ్చాను. నా కోసం కదలవా తండ్రి? ఆయనకు మొక్కు, ఆయన్ను మరి బిగ్గరగా కేకలువే. నిరీక్షించు, దేవుని కార్యాన్ని తప్పకుండా చూస్తావు.